అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీకి సంబంధించి సంస్థాగత ఎన్నికలు అనేవి చాలా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఆ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బీజేపీ సభ్యత్వ నమోదులు అయితే పూర్తయ్యాయి. గ్రామ బూత్ స్థాయిలో కూడా వివిధ కమిటీలను అయితే పూర్తి చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఆ గ్రామాలకు సంబంధించి ఇటు మండలాల వైజ్ కూడా చాలా వరకు కూడా మండలాధ్యక్షులు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయింది. ప్రస్తుతం అయితే జిల్లా అధ్యక్షుని పదవి అనేది ఒకటి ఎన్నుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం గత 3 సంవత్సరాలుగా పనిచేసిన నార్ని తాతాజీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. గత ఎన్నికలకు సంబంధించి పార్టీ బలోపేతానికి, అంతేకాకుండా ఎవరైతే కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీగా పోటీ చేయడం, అనంతరం కేంద్ర మంత్రి పదవి దక్కడంతో పాటుగా ఈ నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన క్రమంలో నార్ని తాతాజీ నాయకత్వంలో కూడా చాలా కట్టుదిట్టంగా పనిచేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే నార్ని తాతాజీ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో తన పదవీ కాలం కూడా పూర్తయింది. ప్రస్తుతం అయితే జిల్లా అధ్యక్షుని రేసులో 3 ఉన్నారని చెప్పాలి. మొదటగా ఇది జిల్లా అధ్యక్షుని పదవికి సంబంధించి మొత్తం 12 మంది ఆశావాహులు ఉండగా వీరందరినీ వడపోతగా చేయగా 3 మాత్రం మిగిలారు. మరొక ఈ 3లో తణుకుకు చెందిన అయినంపూడి శ్రీదేవి క్షత్రియ సామాజిక వర్గం, ఇటు నర్సాపురానికి చెందిన పులపర్తి వెంకటేశ్వరరావు కాపు సామాజిక వర్గం, మరొక వ్యక్తి తోట గంగరాజు, ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే వీరి 3లో ఒకరికి ఈ జిల్లా అధ్యక్షుడు పదవి లభించే అవకాశం ఉంది. ఇటు ప్రస్తుతం అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఇద్దరు అయినంపూడి శ్రీదేవి, మరొకరు తోట గంగరాజు, వీరిద్దరూ కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. ఇటు తోట గంగరాజు నేపథ్యం చూసుకుంటే దాదాపు ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి. దాదాపు గత 2014లోనే నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన గోకరాజు గంగరాజు నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన శ్రీనివాస వర్మ ఎవరైతే ఉన్నారో తన గెలుపులో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ పార్టీకి సంబంధించి కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా కూడా తోట గంగరాజు పనిచేస్తున్నారు. ఆయన ప్రముఖ న్యాయవాది కూడా. అయితే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసవర్మకు కూడా అత్యంత సన్నిహితుడు ఈ తోట గంగరాజు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మహిళ అయినంపూడి శ్రీదేవి, ఈమె కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్నారు. క్షత్రియ సామాజిక వర్గం. అయితే కాపు సామాజిక వర్గానికి, క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఈ 2 కేటగిరీల్లో ఈ పదవి ఎవరికి లభిస్తుందో అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. కాకపోతే ఎక్కువ అవకాశాలు ఇటు తోట గంగరాజు ఎవరైతే ఉన్నారో తనకి వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో శ్రీనివాస వర్మ గెలుపులో ఎక్కువ శాతం కాపులు కృషి చేశారని చెప్పాలి. అందుకు ఒకవేళ జిల్లా అధ్యక్షుని పదవి ఇటు కాపు సామాజిక వర్గానికి ఇస్తారా అనే దానిపై కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది. ఇటు కేంద్ర మంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మ క్షత్రియ సామాజిక వర్గం, ఇటు జిల్లా అధ్యక్షుడు కూడా ఒకవేళ శ్రీదేవి మహిళకు ఇస్తే కనుక క్షత్రియ సామాజిక వర్గం అవుతుంది. కాబట్టి ఒకవేళ క్షత్రియ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి కాపు సామాజిక వర్గమైన ఎవరైతే తోట గంగరాజు ఉన్నారో తనకి ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా అయితే కనిపిస్తున్నాయి. మరొక 2 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఒక జిల్లా అధ్యక్షుని పదవి ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం 12 మంది ఆశావాహులు ఉండగా వీరందరినీ వడపోతపోయిగా 3 మిగిలారు. ఈ 3లో ఎక్కువ శాతం 90% అవకాశాలు తోట గంగరాజుకి అయితే జిల్లా అధ్యక్షుని రేసులో అయితే కనిపిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసరాజు వర్మకు కూడా అత్యంత సన్నిహితుడిగా వస్తున్నారు. అయితే వీరి 3 లిస్టు కూడా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి వెళ్ళింది. 2 రోజుల్లో తుది జాబితా విడుదలవుతుంది. ఆ జాబితాలో తోట గంగరాజు జిల్లా అధ్యక్షుని రేసులో ఉంటారు అనేది కూడా స్పష్టంగా అయితే కనిపిస్తున్నట్టు మనకు సమాచారం. ఒక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వివరణ వచ్చే అవకాశం ఉంది. చంద్రశేఖర్ మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.